Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skill. మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినటువంటి కాలము అయినటువంటి భూతకాలాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. In this sentence, the actions and states that finished are completed in the past. దీనిలో మనం చేసే పనులు కానీ మన స్థితులు కానీ అయినటువంటివి ఆ పనులు కంప్లీట్ కాబడి ఉంటాయి పాస్ట్లో. అంటే భూతకాలంలోనే మనం చేసే పనులు కానీ మన స్థితులు కానీ కంప్లీట్ చేయబడి ఉంటాయి. కీవర్డ్స్ అంటే దీనికి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి సాధారణంగా వచ్చేటువంటి పదాలు ఎస్టర్డే అంటే నిన్న అని. దీనికి ఉదాహరణ షీ కేమ్ లేట్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న ఆలస్యంగా వచ్చింది అని. లాస్ట్ వీక్ అంటే గత వారం. ఐ సా హర్ లాస్ట్ వీక్ ఆమె నేను గత వారంలో చూసినాను అని. లాస్ట్ మంత్ పోయిన నెల. ఉదాహరణకు రేష్మా డిడెంట్ గో టు ఆఫీస్ లాస్ట్ మంత్ అంటే రేష్మా గత నెలలో ఆఫీస్కు వెళ్ళలేదు అని. లాస్ట్ ఇయర్ అంటే గడిచిన సంవత్సరం. ఉదాహరణకు శివ వెంట్ టు వడోదర లాస్ట్ ఇయర్ అంటే శివ గత సంవత్సరంలో వడోదరకు వెళ్ళినాడు అని. అగో ఫర్ ఎగ్జాంపుల్ we went to Goa 3 months ago అంటే మేము 3 నెలల క్రితము గోవాకు వెళ్ళినాము అని. దీనిలో మెయిన్ వర్బ్ అంటే ముఖ్యమైన క్రియ పాస్ట్ ఆర్ ప్రెజెంట్ అంటే పాస్ట్ అయినా ఉండవచ్చు లేదా ప్రజెంట్ అయినా ఉండవచ్చు. అంటే వర్తమాన కాలానికి సంబంధించిన వర్బ్ అయినా ఉండవచ్చు లేదా జరిగిపోయిన కాలానికి సంబంధించినటువంటి వర్బ్ అయినా ఉండవచ్చు. అంటే ప్రతి సెంటెన్స్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అంటే V1 ఆర్ V2 అంటే వర్బు 2 లేదా వర్బు 1. మనం ఇంతకుముందు వర్బ్లో నేర్చుకున్నటువంటి ప్రజెంట్ టెన్స్లో V1 V2 అని 2 రకాలైనటువంటి వర్బ్స్ నేర్చుకున్నాం. అంటే అక్కడ సింగులర్ ప్లూరల్ వర్బ్ ఉండేటివి. ఇక్కడ మనం కేవలం వర్బ్ 1 మాత్రమే తీసుకుంటున్నాం. మరియు డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అంటే డిడ్ రాసి దాని తర్వాత ప్రెజెంట్ వర్బ్ రాసినా అది పాస్ట్ వర్బ్కు సమానంగా అవుతుంది అని. అందుకొరకే మనం సెంటెన్స్లో డిడ్ రాసినప్పుడు పాస్ట్ వర్బ్ రాయకుండా ప్రెజెంట్ వర్బ్ మాత్రమే రాస్తాం. హెల్పింగ్ వర్బ్
డిడ్. మనం సింపుల్ ప్రెజెంట్ నేర్చుకున్నప్పుడు దాంట్లో డూ డస్ అనేటివి రెండు వర్బ్ అంటే సింగులర్ ప్లూరల్ రెండు ఉండేటివి, కానీ ఇక్కడ ఒకే వర్బ్ మాత్రమే ఉంటుంది. దట్ ఈజ్ డిడ్. ఇట్ ఈస్ సేమ్ ఫర్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ యాజ్ వెల్ యాజ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. అంటే ఇక్కడ ఈ మెయిన్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ అన్ని పర్సన్స్కి అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వేరువేరుగా కాకుండా అన్ని పర్సన్స్కు మరియు సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ అనే భేదం లేకుండా, అంటే సబ్జెక్ట్లో సింగులర్ ప్లూరల్ అనే భేదం లేకుండా అన్నింటికి ఒకే రకమైనటువంటి మెయిన్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. అంటే సహాయ క్రియ కానీ ముఖ్య క్రియ కానీ ఒకే మాదిరిగా ఉన్నాయి, అన్నింటికి వర్తిస్తుంది. కంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్ అంటే చిన్నగా చేసి రాయడం. డిడ్ ప్లస్ నాట్ డిడంట్ అంటే మనం డిడ్ నాట్ రాసిన తప్పు కాదు, దాన్ని షార్ట్గా రాస్తే మంచిగా ఉంటుందని చెప్పి మనం డిడంట్ అని రాస్తాం. ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు మనం ప్రతి దాంట్లో 6 వాక్యాలు ఉంటాయని మనం ఇంతకుముందే అనుకున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఇక్కడ కూడా 6 వాక్యాలే ఉంటాయి. ఆ 6 వాక్యాలని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటవది దే స్పోక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ మాట్లాడతారని. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్పీక్ అని రాసామంటే V1 రాసాము, ఇక్కడ స్పోక్ అంటే V2 రాసాము. కేవలం అది మాత్రమే భేదం. నేను దాంట్లో ఉన్నవే సేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయడం జరిగింది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి, సింపుల్ పాస్ట్ టెన్స్లో కేవలం హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. మిగతా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. ఇది మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దే స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీషు మాట్లాడినారు గతంలో. ఇక్కడ గతం అంటే ఇప్పుడిప్పుడే జరిగిపోయినది కావచ్చు, అంటే కొంత సమయం ముందే జరిగిపోయినది కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయినది కూడా కావచ్చు, వాటి మధ్యలో ఉన్న ఏ టైం అయినా కూడా కావచ్చు. అదేవిధంగా ఈ స్పోక్ ఇంగ్లీష్ ఇక్కడ చూడండి వర్బు రెండింట్లో ఒకే ఉంది. అంటే అక్కడ ప్లూరల్, ఇది హీ అనేది సింగులర్ అయినప్పటికీ, అంటే ఏకవచనము అది బహువచనం అయినప్పటికీ, అంటే సబ్జెక్ట్లో ఇది ఏకవచనం అది బహువచనం అయినప్పటికీ ఒకే రకమైనటువంటి వర్బు V2 వాడడం జరిగింది. ఈ స్పోక్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీషు మాట్లాడాను అని. ఇది పాజిటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ వాక్యం. రెండవది దే డిడంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనం దేకు స్పీక్ మధ్యలో డిడంట్ అనేది రాయడం జరిగింది. అంటే సబ్జెక్ట్ అంటే కర్త మరియు క్రియకు మధ్యలో హెల్పింగ్ వర్బ్కు నాట్ చేర్చినటువంటి డిడంట్ని రాయడం జరిగింది. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి స్పోక్ రాయకుండా స్పీక్ రాయడం జరిగింది. మనం ఇంతకుముందే పైనే
డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అని నేర్చుకున్నాం. అంటే డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ స్పోక్ అనే పాస్ట్ టెన్స్ రాయకూడదు. అప్పుడు ప్రెజెంట్ టెన్స్ అయినటువంటి స్పీక్ని రాయాలి. దే డిడంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీషు మాట్లాడలేదు. హీ డిడంట్ స్పీక్ ఇంగ్లీష్ అదే మాదిరిగా అతడు ఇంగ్లీషు మాట్లాడలేదు. ఇది నెగటివ్ సెంటెన్స్ అంటే వ్యతిరేక వాక్యం. మూడవది డిడంట్ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ కర్మకు మరియు వర్బుకు మధ్యలో ఉన్నటువంటి డిడంట్ని ముందుకు రాయడం జరిగింది. అంటే కర్త కన్నా ముందు రాయడం జరిగింది. దే డిడంట్ స్పీక్ డిడ్ నాట్ దే డిడంట్ దే స్పీక్ ఇంగ్లీష్. డిడంట్ దే స్పీక్ ఇంగ్లీష్ రాసి చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా డిడంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఇది నెగిటివ్ క్వశ్చన్ అంటే వ్యతిరేక ప్రశ్న. నాలుగవది డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ నాట్ అనేది తొలగించబడింది, డిడ్ మాత్రం రాయడం జరిగింది. చివరిన క్వశ్చన్ మార్కు అదే మాదిరిలో రాయడం జరిగింది. డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్ ఇది పాజిటివ్ క్వశ్చన్. అదే మాదిరిగా డిడ్ హీ స్పీక్ ఇంగ్లీష్ ఇది కూడా పాజిటివ్ క్వశ్చన్. ఐదవది వై డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ WHY ఎక్స్ట్రా రాయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్న దానికి ఈ WHY అనేది యాడ్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం WH అయినటువంటి కొన్ని ప్రశ్న పదాలు ఉన్నవని. అవి ఉదాహరణకు వెన్, వేర్, విచ్, హౌ మొదలగున్నాయి. వై డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా WHతో వస్తున్నాయి కాబట్టి దీన్ని WH క్వశ్చన్స్ అనేటారు. అంటే WHతో ఏర్పడినటువంటి ప్రశ్నలని, ఆ పదంతో ఏర్పడినటువంటి ప్రశ్నలని, కాబట్టి దీన్ని WH క్వశ్చన్స్ అని అంటారు. వై డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎందుకు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడినారు అని. అదేవిధంగా వై డిడ్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అతడు ఎందుకు ఇంగ్లీషు మాట్లాడినాడు అని. ఈ రెండు కూడా WH పాజిటివ్ క్వశ్చన్స్ అంటే WHతో ఏర్పడినటువంటి పాజిటివ్ ప్రశ్నలు. ఆరవది వై డిడంట్ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేదు అని. అదే మాదిరిగా వై డిడంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎందుకు అతడు ఇంగ్లీష్లో మాట్లాడలేదు అని. ఈ రెండు కూడా WH నెగిటివ్ క్వశ్చన్స్ అంటే WHతో ఏర్పడినటువంటి వ్యతిరేక ప్రశ్నలు. ఈ 4 రకాలైనటువంటి క్వశ్చన్స్ని
ఇంగ్లీష్లో ఇంటరాక్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అంటే ఇంటరాక్టివ్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంటరాక్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అని నాకు ఇక్కడ ఈజీగా అర్థం కావడం కొరకు నేను ఆ విధంగా కాకుండా నెగటివ్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్, WH పాజిటివ్ క్వశ్చన్, WH నెగిటివ్ క్వశ్చన్ అని రాయడం జరిగింది. మీరు మిగతావి అన్నీ అంటే మనకు అవసరం ఉన్నటువంటి మెయిన్ వర్బ్స్ అన్నింటిని కూడా తీసుకొని మరియు ఇక్కడ మనం దే ఈ అనేటి 2 రకాలైనటువంటి ప్రొనౌన్స్ మాత్రమే రాయడం జరిగింది. ఇంకా మిగతావి ప్రొనౌన్స్ తర్వాత నౌన్స్ అవి అన్నింటికి కూడా వాటితో పాటు WHతో ఉన్నటువంటి మిగతా పదాలకు కూడా వీటన్నింటికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ సింపుల్ పాస్ట్ గురించి సంపూర్ణంగా నేర్చుకున్న వాళ్ళు అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను.